నమస్కారం ఎస్బీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. వ్యవసాయంలో ఒక నూతన వరవడి తీసుకొచ్చామన్న ఏపీ సీఎం వైఎస్ జగన్. పంట నష్ట పరిహారం పెట్టుబడి రాయితీ చెక్ను లబ్ధిదారులకు అందజేసిన సీఎం జగన్. బీసీ డిక్లరేషన్ హామీలను ఇంటింటికి తీసుకెళ్లాలంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా. 5 సంవత్సరాల జగన్ పరిపాలనలో బీసీలు అన్ని రకాలుగా అణగద్రొక్కబడ్డారని వెల్లడి. రాబోయే ఎన్నికల్లో యుద్ధానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలంటూ పిలుపునిచ్చిన వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి. మనం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ సూచన. మైలవరం టీడీపీ టికెట్ ను బొమ్మసానికి కేటాయించాలని కోరుతూ తెదేపా శ్రేణులు భారీ ర్యాలీ. ప్రజల నుంచి ఎంతో ఆదరణ కలిగిన బొమ్మసానికి టికెట్ ఇస్తే టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందని జోస్యం. ఇక డీటెయిల్స్ చూస్తే వ్యవసాయంలో కొత్త వరవడిని తీసుకొచ్చామని ఏపీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. సచివాలయాలు, ఆర్బీకేల్ లాంటి గొప్ప వ్యవస్థల ఏర్పాటుతో గ్రామ స్థాయిలో పరిస్థితులు మారిపోయాయి. వ్యవసాయ రంగంలో కొత్త వరవడి తెచ్చి రైతులకు తోడుగా నిలిచాము. వారికి ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాం. అందుకే ఈ 5 ఏళ్లలో వారి జీవితాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుందన్నారు. ఖరీఫ్ 2023లో వర్షాభావంతో ఏర్పడిన కరువు, గత డిసెంబర్లో మిచాంగ్ తుఫాన్తో నష్టపోయిన 11,59,126 మంది వ్యవసాయ ఉద్యాన రైతులకు 12,094.58 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. పరిస్థితులు అటువంటి మారాయి. గ్రామ స్థాయిలోనే ఆర్బీకే రావడం, గ్రామ స్థాయిలోనే సచివాలయ వ్యవస్థ రావడం, గ్రామ స్థాయిలోనే రైతన్నను చేయి పట్టుకుని నడిపించే ఒక వ్యవస్థ తోడుగా ఉండడం, పంట సాగు చేసిన ప్రతి ఎకరా కూడా ఈ క్రాప్ లేక నమోదు కావడం, ఆ ఈ క్రాప్ నమోదు వల్ల ఆ సచివాలయం పరిధిలో ఏ పంట ఎవరేశారు, ఎన్ని ఎకరాల్లో వేశారు, ఏ పంట వేశారు అన్న పూర్తి డేటా అందుబాటులోకి రావడం, ఏ పంట నష్టం జరిగినా కూడా వరదల వల్ల కానివ్వచ్చు, మరో కారణం వల్ల కావచ్చు, ఏ పంట ఎప్పుడు నష్టం జరిగినా కూడా అత్యంత పారదర్శకంగా ఏకంగా సచివాలయం పరిధిలోనే లిస్టులన్నీ కూడా డిస్ప్లే చేసి, ఇదిగో ఈ సచివాలయం పరిధిలో ఈ పంటలు వేసిన రైతన్నలు నష్టపోయారు, ఇన్ని ఎకరాల్లో నష్టపోయారు, ఇదిగో లిస్టు అని చెప్పి ఏకంగా సచివాలయంలో పెట్టడం, వాళ్ళ రైతులు దాన్ని చూసుకునే వెసులుబాటు వాళ్ళకు రావడం, వాళ్ళు ఒకవేళ ఇంకా ఏదైనా పొరపాట్లు ఏదైనా ఆ లిస్టులో జరిగి ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకునే వెసులుబాటు కూడా వాళ్ళకు అందుబాటులోకి ఉండడం, ఇటువంటి గొప్ప వ్యవస్థ గ్రామ స్థాయిలోకి రావడం, వచ్చిన తర్వాత ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా, ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా పూర్తి పారదర్శకంగా ఆ లిస్టులు డిస్ప్లే చేసి, ఇంకా ఏదైనా పొరపాట్లు ఏదైనా కరెక్షన్స్ ఏదైనా ఉంటే కరెక్షన్స్ సైతం కూడా తీసుకుంటూ బీసీ డిక్లరేషన్ హామీలను ఇంటింటికి తీసుకెళ్లాలంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జేహో బీసీ డిక్లరేషన్ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విడుదల చేసిన బీసీ డిక్లరేషన్ హామీని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలన్నారు. నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ శ్రేణులకు పలు సూచనలు ఇచ్చారు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బీసీలు అన్ని రకాలుగా ఆర్థికంగా అణగదొక్కబడ్డారన్నారు. దాదాపుగా 159 కులాలు, యాదవ, రజక, కుమ్మరి, యాదవ ఇలా అనేక వెనుకబడ్డ కులాలు ప్రభుత్వం నుండి సహాయం అందకపోవడం చరిత్రలోనే ఎక్కడా లేదన్నారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్తో వైసీపీ పునాదులు పూర్తిగా కదిలిపోయినాయి. తాడేపల్లి వణికిపోతా ఉంది. మళ్ళా బీసీలకి స్వర్ణయుగం స్టార్ట్ అవుతూ ఉంది మే నెల నుంచి. ఎందుకంటే 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బీసీలు అన్ని రకాలుగా అణగదొక్కబడ్డారు. ఆర్థికంగా వాళ్ళు
కుదేలైపోయారు బీసీలు. 153 కులాలు, యాదవ, రజక, తూర్పుకాపు, గౌడ, మరి కమ్మరి, కుమ్మరి, అనేకమైనటువంటి సామాజిక వర్గాలు ఇవాళ ప్రభుత్వం నుంచి సహాయం అందక అల్లాడిపోయినటువంటి సందర్భం చరిత్రలో ఎప్పుడూ లేదు. దామాషా ప్రకారం వాళ్ళు వెనుకబడిన కులాలకి ఇవ్వాల్సినటువంటి సప్లాన్ నిధులు కానీ, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కేంద్ర కేటాయించవలసిన స్కీములు కానీ ఏమీ లేకుండా నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే బీసీ డిక్లరేషన్లో బీసీల కోసం ప్రత్యేక చట్టం, దాదాపు 26,000 మందిని కేసుల్లో ఇరికిచ్చారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక. చంద్రయ్య, సుబ్బయ్య ఇలాంటి వ్యక్తుల్ని ఎంతోమందిని గొంతు కోసి చంపారు. చంపిన వాళ్ళ మీద కేసులు కూడా లేకుండా చేసినటువంటి పరిపాలన బీసీలకు ఒక మర్చిపోలేనటువంటి నరకం 2019, 2024. ఇవాళ అందుకనే బీసీలందరూ స్వేచ్ఛావాయులు పీల్చుకుంటూ ఉన్నారు. ఒక కడిగిన ముత్యం లాంటి పవన్ కళ్యాణ్ గారు, అపార అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాకు వెనకాల ఉన్నారనే ధైర్యం బీసీ సోదరు. నగరంలోని పలు ప్రాంతాల్లో కవాతులు నిర్వహిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ శ్రీహరి బాబు వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసులు అసాంఘిక శక్తులను అదుపులో పెట్టేందుకు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు, కేంద్ర బలగాలు సంయుక్తంగా కవాతులు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ శ్రీహరి బాబు తెలియజేశారు. ఈరోజు ఈ అజిత్ సింగ్ నగర్ మన గౌరవనీయులైన కమిషనర్ సార్ యొక్క ఆదేశాల మేరకు పోలీస్ కవాతు అంటే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడున్న పబ్లిక్కి, ఎస్పెషల్లీ ఎవరైతే డౌన్ టౌన్ సెక్షన్స్, వల్నరబుల్ సెక్షన్స్ ఉంటాయో వాళ్ళందరికీ పోలీస్ వైపు నుంచి ఒక అష్యూరెన్స్ ఇవ్వడం అన్నమాట. మీ ఓటు హక్కును మీరు నిర్భయంగా ఉపయోగించుకోండి, మీకు పోలీసులు ఎల్లవేళ అండగా ఉంటారు. అదేవిధంగా ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా ఒక వార్నింగ్ పంపడం కోసమని ఈ కవాతు నిర్వహిస్తాము. ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో వాళ్ళు పబ్లిక్ని కానీ మరి ఏదైనా సరే వల్నరబుల్ సెక్షన్స్కి కానీ ఒక భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోకుండా ఇబ్బంది పెట్టే క్రమంలో పోలీసులు చట్టపరంగా చాలా తీవ్రంగా చర్యలు ఉంటాయి. పోలీస్ ఫోర్స్ అంతా ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ను కట్టేలు చేయడానికే ఉందని చెప్పేసి హెచ్చరించడానికి కూడా ఈ కవాతు. రాబోయే ఎన్నికల్లో యుద్ధానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలంటూ వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి పిలుపునిచ్చారు. మేము సిద్ధం, మా బూత్ సిద్ధం కార్యక్రమం ఎన్ఏసీ కళ్యాణ మండపంలో వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ దేవినేని విగ్రహాలకు పూలమాలలు వేసి వైసీపీ శ్రేణులతో కలిసి అవినాష్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చినా పండుగ వాతావరణం కనిపిస్తోందన్నారు. అవినాష్ నియోజకవర్గంలో సింహంలా తిరుగుతున్నాడన్నారు. 175 నియోజకవర్గాల్లో తూర్పు నియోజకవర్గం ముందుగా గెలిచి జగన్ కు బహుమానంగా ఇవ్వాలన్నారు. కొన్ని వ్యక్తిత్వాన్ని చూసే ఓట్లు వేస్తుంటాయి, కొన్ని కష్టాన్ని చూసి వేసే ఓట్లు ఉంటాయి, కొన్ని మనం చెప్తే మారే ఓట్లు ఉంటాయి. సుమారుగా 298 మంది మీరు ఆ బూత్ ఇన్ఛార్జీలుగా బాధ్యులుగా ఉన్న మీరు కార్పొరేటర్లు, మీ అందరికీ నేను ఇచ్చే సలహా, ఒక్క బూతులో అంటే 1000 ఓట్లు ఉన్న బూతులో మనకి పడే ఓట్లు కాకుండా మనకి పడని ఓట్లు మీ శక్తి వంచన లేకుండా 25 ఓట్లని అంటే అటు పడే ఓట్లని మన వైపు మార్చగల శక్తి మీకు ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఉందా? ముఖ్యంగా ఈ యొక్క 5 సంవత్సరాలు పార్టీ ఇచ్చినా ప్రభుత్వం ఇచ్చినా ప్రతి కార్యక్రమం ద్వారా విజయవంతం అయిందంటే దానికి కారణం కేవలం తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఆ విధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటూ ఆ విధంగా ప్రతి ఒక్కరిని గారా
దాదాపుగా ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ తిరగని విధంగా, ఏ పార్టీ నాయకులు తిరగని విధంగా, ఏ నాయకులు ఏ కార్యకర్తలు తిరగని విధంగా తూర్పు నియోజకవర్గంలో ప్రతి గడపగర 3 సార్లు తొక్కిన పార్టీ తెలివిచ్చాడు. ఆ తెలివితో ఒకసారి ఆలోచించండి. ముఖ్యంగా మన జగనన్న మా మైనార్టీస్కి 7 వాగ్దానాలు చేశాడు. కానీ చంద్రబాబు నాయుడు మా మైనార్టీస్కి 17 వాగ్దానాలు చేశాడు. ఫస్ట్ ఆయన వాగ్దానం ఏమంటే దుకాణ మకానంట. దుకాణం ఎవరికి ఇస్తే? నీ మంత్రులకి ఇస్తే. సంసారం చేశా. బీజేపీ వాళ్ళు ఇక్కడ సంసారం చేసిరి. అక్కడ 2 మినిస్టర్లు, వాళ్ళు ఇక్కడ 2 మినిస్టర్లు. ఇంత తీసుకొని వచ్చి 1000 కోట్ల ప్యాకేజీలు తీసుకొని నువ్వేమన్నా రాష్ట్రాన్ని డెవలప్ చేసినావా అని చెప్పి నేను చంద్రబాబుని గట్టిగా అడుగుతాడా? ఏం డెవలప్ చేయలే. అంత ప్యాకేజీలు. నీ కొడుకు వాడు పప్పు నాడాడు. అసలు పప్పు గానికి అసలు తెలుగు మాట్లాడేది రాదు, ఇంగ్లీష్ మాట్లాడేది రాదు. పప్పు గానికి వాడిని దొడ్డిదారిలో తీసుకొచ్చి మంత్రిని చేశా. ఆడికి అసలు ఏం తెలియలే. అంత దోచుకోవడం పంచుకోవడం చేసిరి. కాబట్టి కరోనా పీరియడ్లో అది ఒకసారి ఆలోచించండి. మన జగనన్న సీఎం అయినా 2,000 పైన ఉద్యమాలు చేసి బీసీల కోసం ఎన్నో జీవోలు సంపాదించిన మా ఆర్ కృష్ణయ్య గారికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎమ్మెల్యేగా ప్రకటించి ఆయన సీఎం చేస్తానని చెప్పడం జరిగింది. అప్పటికే దివాళా తీసి టీడీపీ గవర్నమెంట్ చాలా నష్టాల్లో ఉన్న టైంలో ఆయన భుజాలను ఎత్తుకొని దాదాపు 14 మందిని గెలిపించారు. గెలిపించిన తర్వాత కృష్ణయ్య గారు చెప్పారు, సరే అది లేకపోయింది, కనీసం అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఇస్తే, ఫ్లోర్ లీడర్గా ఇస్తే బీసీ సమస్యల మీద నేను మాట్లాడడానికి ఉంటుందని చెప్పడం జరిగింది. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు పని అయిపోగానే పక్కన పెట్టి అప్పట్లో రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. మైలవరం టీడీపీ టికెట్ బొమ్మసానికి కేటాయించాలని కోరుతూ కొండపల్లిలో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం కలిగిన బొమ్మసాని సుబ్బారావుకు టీడీపీ తరపున మైలవరం ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని కోరుతూ కొండపల్లి స్టేషన్ సెంటర్ నుంచి బి కాలనీ ఎన్టీఆర్ విగ్రహం వరకు కొండపల్లిలోని టీడీపీ పార్టీ మాజీ వార్డు సభ్యులు కరిమికొండ బాలాజీ ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కరిమికొండ బాలాజీ మాట్లాడుతూ సుదీర్ఘ అనుభవం ఉన్న బొమ్మసాని సుబ్బారావు టీడీపీకి సేవలందించారన్నారు. అంతేకాకుండా సుబ్బారావు తాత, తండ్రి కూడా రాజకీయ అనుభవం కలిగి గొల్లపూడికి సర్పంచ్లుగా సేవలందించారని తెలిపారు. రాజకీయ అనుభవం కలిగినటువంటి శ్రీ బొమ్మసాని సుబ్బారావు గారికి సంఘీభావంగా ఈరోజు కొండపల్లి మున్సిపాలిటీలో మేము తెలుగుదేశం కార్యకర్తలు, ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ప్రజాయాత్ర జరగడం జరిగింది. ముఖ్యంగా ఆయన బొమ్మసాని సుబ్బారావు గారి తాతగారు అయినటువంటి పెద్దర్ల వెంకట సుబ్బయ్య గారు స్వతంత్ర సమరయోధుడు. అదేవిధంగా 2 సార్లు ఎమ్మెల్యేగా ఈ మైలవరం అసెంబ్లీకి జరిగింది. అదేవిధంగా ఆయన తండ్రి గారైన బొమ్మసాని కృష్ణమూర్తి గారు గొల్లపూడి మేజర్ సర్పంచ్గా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత 3 పర్యాయాలు బొమ్మసాని సుబ్బారావు గారు గొల్లపూడి సర్పంచ్గా పనిచేసి పేదలకు అందరికీ అందుబాటులో ఉండి ప్రజలకు ఏదైతే అవసరమో ఆ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి శ్రీ బొమ్మసాని సుబ్బారావు గారు అయితే ఈ మైలవరం పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన లోకల్ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు గారికి సీటు కేటాయించాలని అభిమానులందరూ, తెలుగుదేశం కార్యకర్తలందరూ, జనసేన కార్యకర్తలందరూ కలిసి దీంట్లో పాల్గొనడం జరిగింది. దయచేసి చంద్రబాబు గారు మన లోకల్ నాయకుడైన బొమ్మసాని సుబ్బారావు గారికి సీట్ ఇవ్వాలని కోరుతూ, ఎంతోమంది వస్తారు, ఎంతోమంది పోతారు, మన లోకల్ నాయకుడు కావాలి. ఉదాహరణకి కోట్లు డబ్బు కూడబెట్టినోళ్ళు మూటల్ని కట్టుకొని ముందుకొచ్చే మాయ మాటలు చెప్పి ఓట్లు వేయమని ఒకడొచ్చి అడుగుతుంటే, ఓటంటే మాట కాదు ఓరన్నా 5 ఏళ్ల బతుకురన్నా, ఆచితూచి నువ్వు ఓటు వేయాలన్న మాట ఇంకా మరొకన్నా ఎన్నికల మైలవరంలో నూతన వైసీపీ కార్యాలయాన్ని ఎంపీ కేశినేని నాని ఇన్ఛార్జ్ సర్నాల తిరుపతిరావు యాదవ్ ప్రారంభించారు. భారీ ర్యాలీగా ఇబ్రహీంపట్నం నుండి మైలవరం కార్యాలయం వద్దకు చేరుకున్న ఎంపీ కేశినేని నాని ఇన్ఛార్జ్ సర్నాల తిరుపతిరావు యాదవ్ పార్టీ జెండా ఎగురవేసిన ఎంపీ కేశినేని నాని
సంయుక్తంగా కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వేదికపైకి వచ్చిన గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జగనన్నంత గొప్పవాడు లేడు. డబ్బులు తీసుకున్న తర్వాత జగనన్న చెడ్డోడైపోయాడు. ఎంత మోసగాడు రా నువ్వు బాబు, మోసగాడు కదా. దొంగకి నీకు తేడా ఉందా అడుగుతా ఉన్నా వసంత కృష్ణప్రసాద్ని. తేడా ఉందరా బాబు నీకు? దోచుకున్నావు కదా మైలారాలో వనాల్లో మొత్తం దోచుకున్నావు కదా. కేపీపీకే దీంట్లో సగం ఉన్నారు. ఆ రోజున నేను అప్పుడే అనుకున్నా చంద్రబాబు నాయుడు సొల్లు ఎక్కువ పని తక్కువ అని. ఇక్కడికి రావడానికి మాకు 4 గంటలు పడింది ర్యాలీ. నిజంగా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు బలమేంటో ఇవాళ మైలవరంలో చూపించినటువంటి మీ అందరికీ కూడా నిలబడతాం, నిజాయితీగానే చేస్తాం. ఏ పనైనా జగనన్న ఏ చిన్న ఆశీర్వాదాలు ఇచ్చినా చిన్న ఇది ఇచ్చినా ఈ రోజున నన్ను ఈ స్థాయికి నిలబెట్టిందంటే జగనన్న పేదవాళ్ళ పైన ఎంత దయ, పేదవాళ్ళ పైన ఎంత నమ్మకం, పేదవాళ్ళ పైన ఎంత ఇది చూపిస్తున్నాడు మీ అందరికీ. రాష్ట్రంలో జరుగుతున్న సిద్ధం సభను చూస్తుంటే చంద్రబాబుకు భయం పట్టుకుందని మాజీ మంత్రి వెల్లంపల్లి అన్నారు. ఆయన విజయవాడలో మాట్లాడుతూ ఎక్కడ పోటీ చేస్తారో చెప్పలేని స్థితిలో పవన్ కళ్యాణ్ పరిస్థితి ప్రశ్నార్థకరంగా ఉందన్నారు. లోకేష్ మళ్లీ ఓడిపోబోతున్నారని, ఇలాంటి వాళ్లు జగన్ గురించి మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. విజయవాడ 3 నియోజకవర్గాల్లో తూర్పులోనే ఎక్కువగా అభివృద్ది జరిగిందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రెడ్డి గుడ్డి గుర్రం పళ్లు తోమినట్లు వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఎప్పుడైనా కానీ నియోజకవర్గం గురించి, నియోజకవర్గ బాగు గురించి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు, ఎప్పుడైనా అది చేశాడా? కానీ అవినాష్ ఈరోజు ఎటువంటి అధికారం లేదు, కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జి. కానీ ఈరోజు నియోజకవర్గం 3 నియోజకవర్గాల కంటే కూడా ఎక్కువ అభివృద్ధి జరిగింది ఈస్ట్ కాన్స్టిట్యూన్సీ అని చెప్పి నేను సగర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే రిటర్నింగ్ వాళ్ళు దాదాపు 400 కోట్లు చంద్రబాబు నాయుడు ప్రకాశం బ్యారేజ్కి అటువైపు కూర్చున్న ఇల్లు అతనికి ఉంది. కిటికీ ఓపెన్ చేస్తే మన కృష్ణానది ప్రకాశం బ్యారేజీ కనబడుతుంది. ఎప్పుడు చిన్నపాటి వర్షం వచ్చినా కానీ ఎవరైతే రిటర్నింగ్ వాళ్ళు కట్టామో ఆ ఏరియా ప్రజలందరూ కూడా మనం తీసుకెళ్లి ఇందిరాగాంధీ స్టేడియంలోనో వేరే స్టేడియంలోనూ పెట్టాల్సిన పరిస్థితి వచ్చేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆయన వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు చూశాడంటే తప్పకుండా వాడికి మనం పరిష్కారం కల్పించాలని చెప్పని 400 కోట్లు పెట్టి దేవుని అవినాష్ నాయకత్వంలో రిటర్నింగ్ వాళ్ళు నిర్మించారు. మళ్ళీ పర్యటనకి సిద్ధం చేసే విధంగా మన సభలు ఎలా జరుగుతుందో మనందరం చూసాం. పులిని చూసి అక్కడ వాటర్ పెట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెడతారు కదా అని చెప్పని చంద్రబాబు, దత్తపుత్రులు, సొంతపుత్రులు అందరూ కలిసి వాళ్ళు తాడేపల్లిగూడలో పెట్టారు, మంగళగిరిలో పెట్టారు. ఎక్కడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి సభకి దానికి ఎక్కడైనా పోటీ ఉంది, ఎక్కడైనా కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల్లో గెలవడానికి ముందుకెళ్తున్నారు. 175 గెలవడానికి ముందుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు త్రాగునీటి పైప్ లైన్ల కోసం తవ్వి నెలలు గడుస్తున్నా పనులు ముందుకు సాగడం లేదంటూ సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైపు లైన్ల పనులు నిలిచిపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై మేయర్, మున్సిపల్ అధికారులకు వినతి పత్రం అందించినా స్పందన కరువైందన్నారు. మేయర్ డివిజన్ కు ఆనుకుని ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడం ఆమె చిత్తశుద్దిని తెలియజేస్తోందన్నారు. సత్వరమే నిధులు విడుదల చేసి త్రాగునీటి పైపు లైన్ల పనులు పూర్తి చేయాలంటూ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ డివి రమణబాబు, కొట్టు రమణారావు, నజీర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో రోడ్లు చూస్తే అధ్వానంగా ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వ పని విధానానికి నగరపాలక సంస్థ పాలకపక్షం
యొక్క పని విధానానికి అద్దం పడతా ఉన్నది ఈ తమ్మిన కనకమ్మ వీధి టైనర్ మెమోరియల్ రోడ్డు. ఈ రోడ్డు తవ్వి పైప్ లైన్స్ నిర్మాణం చేసేటటువంటి దానికోసం కొండపైన ఉన్నటువంటి వాటర్ ట్యాంక్కి లీకేజ్ అవుతున్నటువంటి పైపులు స్థానే కొత్త పైపు లైన్ని వేసేటటువంటి దానికోసం 30 లక్షల రూపాయలు కేవలం అంచనాలతోటి రోడ్లు ప్రారంభించి పైప్ లైన్స్ వేశారు. కానీ వేసినటువంటి పైప్ లైన్స్ పైన సక్రమంగా రోడ్డు వేయకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కొండ పైనుంచి కిందకి దిగి ఆటోల్లోకి ఆసుపత్రికి వెళ్ళాలన్నా లేకపోతే ఇతర ఎమర్జెన్సీ పనులకు వెళ్ళాలన్నా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో స్థానిక ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. గత నెల 7వ తారీఖున సిపిఐ ఆధ్వర్యంలో కమిషనర్ గారికి అలాగే మేయర్ గారికి మా కమ్యూనిస్ట్ పార్టీ నా స్థానిక పార్టీ నాయకత్వము అలాగే మాజీ కార్పొరేటర్ రమణబాబు వీళ్ళందరూ కూడా మెమోరాండం విజ్ఞాపన పత్రం చేశారు. నెల రోజులు దాటిపోయింది. చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లుగానే ఉంది తప్ప ప్రజా సమస్యలు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. 30 లక్షల రూపాయలు కూడా కాంట్రాక్ట్. ఫలప్రదంగా విజయవాడ క్యాంపస్ సిట్టింగ్ ముగిసినట్లు ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ జస్టిస్ అరుణ్ మిశ్రా వెల్లడించారు. జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ అరుణ్ మిశ్రా సారథ్యంలోని బృందం నగరంలోని లబ్బిపేట పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మానవ హక్కుల ఉల్లంఘన కేసుల విచారణకు క్యాంపస్ సిట్టింగ్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు డాక్టర్ డిఎం మూలే, రాజీవ్ జైన్, విజయభారతి సయాని, సెక్రటరీ జనరల్ భరత్ లాల్, రిజిస్టర్ సురాజిత్ డే, కమిషన్ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. క్యాంపు సిట్టింగ్ ముగిసిన తర్వాత రాష్ట ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజ సంస్థలు, మానవ హక్కుల పరిరక్షకులతో సమావేశమయ్యారు. 17 cases we have decided and we have passed order in all other matters, requisite orders. There are matters like compulsion for the medical students to stay in the hostel and payment of the fee. We have directed in that case that same is not permissible. Hostel stay cannot be made mandatory, and there in the some certain case when with respect to we find accesses, police accesses, we have ordered the payment. RC is receiving approximately 1 lakh for more cases. Everyday complaint filing is 400, and total pendency, including the previous year's pendency, which are pending for want of report, of around 6,000, not more than that. Little less than that, it may be little less. And every day it keeps fluctuating by 100 or so, or little less, little more. But we are trying to improve upon the situation further. So pendency is not more. They are pending those cases which are pending. విజయవాడలో మంచినీటితో వ్యాపారం చేయడం సిగ్గుచేటంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ఆరోపించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మధురానగర్, పసుపు తోట, గవర్నర్పేట ప్రాంతాల్లో బాబురావు నేతృత్వంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర నిర్వహిస్తూ ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. మధురానగర్ రైల్వే స్టేషన్ వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు పరిశీలించారు. మధురానగర్, పసుపు తోటలో సిపిఎం ఆందోళనలతో తొలగించి ఇళ్లలోనే ఉంచిన నీటి మీటర్లపై స్థానికులతో మాట్లాడడం జరిగింది. నగరాన్ని అంతకుముందు పాలించిన తెలుగుదేశమైనా ఇవాళ ఉన్న వైసీపీ అయినా పూర్తిగా గాలికి వదిలేశారు. కేంద్రము లేదు, రాష్ట్రము లేదు, అణగదొక్కటం తప్ప, ప్రజల్ని పీల్చిపిప్పి చేయటం తప్ప చేసింది ఏమీ లేదు. కనీసం గవర్నర్పేట బీసెంట్ రోడ్లో కూడా చిన్నపాటి వర్షాలకు మునిగిపోతూ ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది. చెత్త మీద పన్నులు వేయటం, ఇంటి పన్నులు పెంచడం, కరెంటు బిల్లులు పెంచడం, ధరలు పెంచేయటం, పన్నులు పెంచడం, ఇది తప్ప చేస్తున్నది ఏమీ లేదు. ఒక్క సరైన ఫ్లైఓవర్ బ్రిడ్జి లేదు. పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు విజయవాడలో బయటికి వెళ్ళాల్సిన తప్ప చేసేదేమీ లేదు. గెలిచినటువంటి శాసనసభ్యులు వాళ్ళు బాగుపడ్డారు తప్ప విజయవాడ బాగుపడింది ఏమీ లేదు. అందుకే విజయవాడని మారుద్దాం అనే నినాదంతో విజయవాడలో ఈసారి కమ్యూనిస్టులకు అవకాశం ఇవ్వండి. అందరినీ చూశారు. వాళ్ళంతా నగరాన్ని గాలికి వదిలేశారు. వ్యాపారస్తుల మీద చెత్త మీద పన్ను, ట్రేడ్ లైసెన్సు.
జైహో బీసీ సభను జయప్రదం చేసినందుకు బీసీ సోదరులకు టీడీపీ మైనార్టీ నేత ఎంఎస్ బేగ్ కృతజ్ఞతలు తెలియజేశారు. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ మైనార్టీ నేత ఎంఎస్ బేగ్, ఆ పార్టీ బీసీ సెల్ విభాగ ప్రతినిధి నమ్మి భాస్కర్ రావులు మాట్లాడుతూ ఈ 5 ఏళ్లలో బీసీలకు తీవ్ర అన్యాయం చేసిన జగన్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు జనసేన టీడీపీ జతకట్టాయన్నారు. నిన్నటి జైహో బీసీ సభ జయప్రదం కావడంతో జగన్ పని అయిపోయిందన్నారు. బీసీలను ఏకతాటిపైకి తీసుకొచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు బీసీలందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారన్నారు. కార్పొరేషన్ చైర్మన్లు కూడా జీతాలు ఇవ్వలేని దుస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనం చూసాం. ఏ ఒక్క పథకం అంటే తప్ప ఒక ఆదరణ పథకం కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా ఇస్తానన్న అది కూడా తీసేశాడు. మరి మనం చూస్తే కమ్యూనిటీ హాల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, బీసీలకి ఇవన్నీ ఏర్పాటు చేస్తే చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ప్రజలందరూ కూడా విస్మరిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చాక అవన్నీ ఏమో తీసి పక్కన పెట్టేశాడు. 34% రిజర్వేషన్లు ఇస్తానంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో బిల్లు పాస్ చేస్తే దాన్ని 34 నుంచి 24 చేసింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి కాదా? 33% రిజర్వేషన్ కల్పించాలి చట్టసభల్లో ఎన్నికలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కేంద్రానికి పంపించారు. ఆ తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ఏదైనా పట్టించుకున్నాడా? ఇవన్నీ మనం మాట్లాడుతూ ఉంటే బీసీలకి ఎంత అన్యాయం జరిగిందంటే సుమారు 75,000 కోట్ల రూపాయలు. భానుప్రకాష్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీసీసీఎల్ అధ్యక్షుడిని. మరి మా ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న మంగళగిరిలో జైహో బీసీ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఈ మేనిఫెస్టో ద్వారా రాబోయే 2024లో పార్టీ వచ్చిన తర్వాత ఏమేమి అమలు చేస్తామన్న విషయాల మీద నిన్న మీటింగ్ పెట్టి ఏమేం చేస్తారన్నది చెప్పడం జరిగింది. అందులో మరి 50 సంవత్సరాలకే బీసీలు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ పథకాన్ని తీసుకొస్తామని చెప్పారు. అదే రకంగా మరి ఆదరణ పథకం ద్వారా గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి పనిముట్లు మరి మన యాదవ్ సామాజిక వర్గం వాళ్ళకి ఓటుకు నోటు నేరం పంచితే పట్టివ్వండి అంటూ జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఓటుకు నోటును నిరోధించాలని ఎన్నికల కమిషన్ నిఘాకి తోడు ప్రత్యేకంగా విజిలెన్స్ ఏర్పాటు చేయాలంటూ పార్టీ శ్రేణులకు సూచించారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి అనే లక్ష్యంతో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టేందుకు అధికార పార్టీ సిద్ధంగా ఉందంటూ ఆరోపించారు. ఇలాంటి వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. వచ్చే ఎన్నికలు చాలా కీలకమని, రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉందని పేర్కొన్నారు. రాజ్యాధికారం దిశగా వెళుతున్నాయి. ఇంకా అనేక సామాజిక వర్గాలు పెద్ద సంఖ్యలో ఉన్నా కూడా వారి ప్రాతినిధ్యం ఎక్కడా కనపడడం లేదు. అందువల్ల ఈ ప్రజా సంఘాలన్నీ కలిసి మనం గనక పనిచేయగలిగితే, ఉన్న సమస్యలేంటో మనకు తెలుసుకొని వాటి పరిష్కారాలను గనక మనం సూచించగలిగితే అప్పుడు నిజమైన సమసమాజం ఉన్న ప్రభుత్వాలు ఏర్పడతాయి. అటువంటి అసెంబ్లీ ఏర్పడుతుంది, అటువంటి పార్లమెంటు ఏర్పడుతుంది. కాబట్టి ప్రజా గొంతుకలు వినపడాలి అసెంబ్లీలో, పార్లమెంట్లో అన్న ప్రధానమైన ఉద్దేశంతో ఈ ఏపీ యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు, తర్వాత ఈరోజు వచ్చిన 14 ప్రజా సంఘాల కూటమి కావచ్చు, అందరం కలిసి పనిచేద్దాం, ఒక మార్పు తీసుకొద్దాం. ఇది కేవలం 2024 అసెంబ్లీ ఎన్నికల గురించే మాట్లాడట్లేదు. ఆ తర్వాత వచ్చే స్థానిక స్వరాజ్య సంస్థలు ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత వచ్చే ఎన్నికలు కావచ్చు, వీటన్నిటిలో కూడా ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి ప్రజలను ముందుకు నడిపిస్తూ వారి సమస్య పరిష్కారానికి ఉద్యమాలు చేస్తూ ముందుకు వెళ్లాలన్న సంకల్పన. రోజున ప్రజా సంఘాలు 14 ప్రజా సంఘాలు ఏపీ యునైటెడ్ ఫ్రంట్కి సపోర్ట్గా నిలిచినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రోజున మనం చూస్తున్నాం, నిన్ననే బీసీ డిక్లరేషన్ అనేసి అనౌన్స్ చేయడం జరిగింది. ఎంతకాలం మోసం చేస్తారు బీసీలని? 40 సంవత్సరాలు పరిపాలించారు, ఇంకా మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలించింది, మోసం చేస్తూనే ఉన్నారు. ఎంతకాలం ఈ ప్రజలను మోసం చేస్తారు? 40 సంవత్సరాల నుంచి చేయలేనిది ఈ 5 సంవత్సరాల్లో మీరేం చేస్తారు? 56 కమిషన్లు పెట్టారు ప్రజెంట్.
కార్పొరేషన్ పెట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. వ్యవసాయంలో ఒక నూతన వరవడి తీసుకొచ్చామన్న ఏపీ సీఎం వైఎస్ జగన్. పంట నష్ట పరిహారం, పెట్టుబడి రాయితీ చెక్ను లబ్ధిదారులకు అందజేసిన సీఎం జగన్. బీసీ డిక్లరేషన్ హామీలను ఇంటింటికి తీసుకెళ్లాలంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా. 5 సంవత్సరాల జగన్ పరిపాలనలో బీసీలు అన్ని రకాలుగా అణగద్రొక్కబడ్డారని వెల్లడి. రాబోయే ఎన్నికల్లో యుద్ధానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలంటూ పిలుపునిచ్చిన వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి. మనం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ సూచన. మైలవరం టీడీపీ టికెట్ ను బొమ్మసానికి కేటాయించాలని కోరుతూ తెదేపా శ్రేణులు భారీ ర్యాలీ. ప్రజల నుంచి ఎంతో ఆదరణ కలిగిన బొమ్మసానికి టికెట్ ఇస్తే టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందని జోస్యం. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.